ఒక ఒక వ్యక్తి ఒకసారి ఏం చేశాడు తెలుసా, పెద్ద మర్డర్ చేశాడు, హత్య చేశాడు. వాడిని పోలీసులు పట్టుకుని కోర్టుకు తీసుకెళ్తే ఏడుస్తున్నాడు, అల్లాడిపోతున్నాడు. సార్ నన్ను ఇంకోసారి చేయండి సార్, నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్, నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్ లాయర్ని పెట్టుకోవడానికి అంటే ఒక లాయర్ వచ్చాడు. అడగకుండానే ఒక లాయర్ వచ్చి, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అంటే వాడు అన్నాడు, సార్ ఏదో తెలియక ఒక హత్య చేశాను సార్, దయతో నన్ను క్షమించండి సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్, నేను ఉత్తరవాదిని పెట్టుకోవడం, నా దగ్గర పైసలు లేవు సార్ లాయర్ని పెట్టుకోవడానికి, అడ్వకేట్ని పెట్టుకుంటే. ఆయన అన్నాడు, అడ్వకేట్ నాకు ₹1 కొడద్దు, ఫ్రీగా నేను వాదిస్తాను నీ తరపున, నిన్ను గెలిపిస్తా, ఏడుస్తున్నావు కదా చిరునవ్వుతో బయటికి వెళ్ళేలాగా చేస్తా, ఒక మాట ఇస్తావా నాకు అన్నాడు. చెప్పండి సార్ మీకేమైనా చేస్తాను సార్ అంటే, ఇంకెప్పుడు ఈ తప్పు చేయకూడదు అన్నాడు. అంటే సరే సార్ అన్నాడు. బోన్లో నిలబెట్టాడు. న్యాయవాది ఎదురుగుండా ఈ అడ్వకేట్ లాయర్ తప్పు చేసిన వాడి వైపు వాదించి అతన్ని నిర్దోషిగా విడుదల చేయించాడు. మరలా చెప్పాడు, బాబు మాటిచ్చావు, ఇంకెప్పుడు చేయకూడదు ఆ పని అంటే, చాలా థ్యాంక్స్ సార్, నేను ఎప్పుడు చేయించారు అని వెళ్ళిపోయాడు. ఒక 2 నెలల తర్వాత మరలా మర్డర్ చేశాడు, మరలా అదే తప్పు చేశాడు, మరలా పోలీసులు పట్టుకొచ్చాడు. ఏడుస్తున్నాడు. ఎవరి కోసం ఏడుస్తున్నాడు తెలుసా? ఆ రోజున్న లాయర్ ఉంటాడా లేడా అని ఏడుస్తుంటే కరెక్ట్గా ఆ లాయర్ ఎదురుగా వచ్చాడు. సార్ 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 అని పిలిస్తే ఆ లాయర్ ఇతని దగ్గరికి వచ్చాడు. ఏం బాబు మరలా ఎందుకు వచ్చావు అంటే, బుద్ధి పొరపాటైపోయి మరలా అదే తప్పు చేశాను సార్, ఇదొక్కసారి నన్ను క్షమించండి సార్, ఇదొక్కసారి నా తరపున వాదించి నన్ను గెలిపించండి సార్, నన్ను నిర్దోషిగా రుజువుపరచండి సార్, నేను ఇంకెప్పుడు చేయను సార్ అని అతను అడగక ముందే అన్నీ చెప్పేశాడు. అతను మంచివాడు. ఆ లాయర్కి ప్రేమ ఎక్కువ, జాలి ఎక్కువ, కరుణ ఎక్కువ, కృప ఎక్కువ. అయితే సరేలేరా ఇంకెప్పుడు చేయవు కదా అన్నాడు. చేయను సార్ అంటే సరే అని తీసుకెళ్ళాడు. అతను బోన్లో నిలబడితే న్యాయవాదితో పోరాడి వాదించి దోషి అయిన అతన్ని నిర్దోషిగా నిరూపించి విడిపించి, ఇంకెప్పుడు చేయకూడదు నువ్వు ఆ పాపాన్ని, ఆ తప్పుని అంటే, సరే సార్ చాలా సంతోషం సార్, ఇంకెప్పుడు చేయను సార్ అన్నాడు. వెళ్ళిపోయాడు. మరో 1 నెల రోజుల తర్వాత ఈసారి మానభంగం చేశాడు. పోలీసుల చేత పట్టుబడ్డాడు. పోలీసులు కోర్టుకు పట్టుకొని వస్తుంటే ఈసారి ఏడవటం ఆపేశాడు. ఎందుకో తెలుసా? నా లాయర్ ఉన్నాడు కోర్టులో, నన్ను గెలిపించే లాయర్ ఉన్నాడు, ధైర్యంగా వస్తున్నాడు. ఎవరు? తప్పు చేసినవాడు. కారణం నా లాయర్ ఉన్నాడు, నా తరపున వాదిస్తాడు, నన్ను క్షమిస్తాడు అని ధైర్యంగా వచ్చాడు. బోన్లో నిలబడ్డాడు. అటు ఇటు చూస్తున్నాడు. ఇంకా రాలేదే రాలా. ఆ ఉత్తరవాది రాలా, అడ్వకేట్ రాలేదు. చూస్తున్నాడు, రాలా. ఎదుటిన్న లాయర్ వచ్చాడు, వాదిస్తున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు, తలుపుల వైపు వెతుకుతున్నాడు. సార్ సార్ పలానా లాయర్ ఉండాలి కదా సార్, ఎక్కడున్నాడు సార్, ఎవరు సమాధానం చెప్పట్లేదు. అయితే తలదించుకొని ఏడుస్తున్నాడు. అతను ఉన్నాడని తప్పు చేశాను, అతను లేడు, ఏమైపోయాడు అర్థం కావట్లేదు అని తలదించుకున్నాడు. న్యాయవాది జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇతన్ని తీసుకెళ్ళి ఉరి శిక్ష వేసి చంపేయండి అని. ఒక్కసారి ఏడుస్తున్న అతను తలెత్తి న్యాయవాది వైపు చూసి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలనుకున్నాడు. న్యాయవాదిని చూడంగానే గుండెల్లో చెప్పలేనంత ధైర్యం, ఆనందం వచ్చేసింది. కారణం ఏంటో తెలుసా? ఇతని తరపున వాదించిన 2 సార్లు గెలిపించిన వాడే ఇప్పుడు న్యాయవాది స్థానంలో ఉన్నాడు. చూడంగానే అమ్మా నా లాయరే జడ్జి అయిపోయాడు అని ధైర్యంగా ఉన్నాడు. జడ్జి మరలా చెప్పాడు, ఇతన్ని తీసుకుని వెళ్ళి ఉరి శిక్ష వేసి చంపేయండి అని. అయిపోయింది, ఆనందం పోయింది. సార్ నేనే సార్, మీ వాణ్ణి సార్, నన్ను గెలిపించారు కదా సార్ అని మాట్లాడుతుంటే జడ్జి చైర్ దిగేసి బయటికి వెళ్ళిపోయాడు. వీడిని పోలీసులు పట్టుకొని లాక్కెళ్ళిపోతుంటే గుండెలు బాదుకొని ఏడుస్తూ సార్ ఒక్కసారి జడ్జి దగ్గరికి తీసుకెళ్ళండి సార్, ఒక్క మాట మాట్లాడతాను సార్, ఒక్క మాట సార్, ప్లీజ్ సార్ అంటే ఆ జడ్జి వచ్చాడు ఇతని దగ్గరికి. అతనే నడుచుకుంటూ వచ్చాడు. చెప్పు బాబు అన్నాడు.
సార్ మీరు నన్ను మర్చిపోయారు సార్. సార్ నేను సార్ నన్ను మొదటిసారి మర్డర్ చేసినప్పుడు నన్ను నిర్దోషిగా నిరూపించారు. రెండవసారి వచ్చాను సార్, మీకు నేను గుర్తున్నాను సార్. సార్ నన్ను గుర్తు చేసుకోండి సార్, నన్ను గుర్తు చేసుకోండి సార్. నేనే సార్ ఒక్కసారి నన్ను క్షమించండి సార్, మీరే కదా సార్ న్యాయవాది అంటే ఆయన అన్నాడు, బాబు నువ్వంటే నాకు అప్పుడు ప్రేమే, ఇప్పుడు ప్రేమే. అప్పుడు నిన్ను గెలిపించిన వాడిని నేనే, ఇప్పుడు నీకు ఉరి శిక్ష వేసిన వాడిని నేనే. అప్పుడు నా స్థానం ఏంటో తెలుసా? నీ తరపున వాదించే స్థానంలో నేనున్నా, ఉత్తరవాదిగా ఉన్నా నీకు. ఈరోజు నా ప్రేమ మారలా, నా కరుణ మారలా, నా దయ మారలా, నా క్షమాపణ మారలా, కానీ నా స్థానం మారిపోయింది. నేను న్యాయవాది స్థానంలో ఉన్నా. నా ప్రేమ గెలవది ఇక్కడ, నా స్థానం గెలవాలి ఇక్కడ. నువ్వు చేసిన తప్పుకు నిన్ను శిక్షించడం మాత్రమే చేయగలను, కానీ నిన్ను క్షమించాలనున్నా సరే నేను నిన్ను క్షమించలేను, నన్ను క్షమించు అని వెళ్ళిపోయాడు. వాడిని తీసుకొని వెళ్ళి ఊరేసి చంపేశారు. క్రైస్తవులైన మీ అందరికీ కూడా యేసయ్య ప్రేమ ఎలా అయిపోయిందో తెలుసా? సిగరెట్ కాలిస్తే ఏముంది, చర్చికి పోతే దేవుడు క్షమించేస్తాడు. వ్యభిచారం చేస్తే ఏముంది, దేవుడు క్షమించేస్తాడు. ఎన్ని తప్పులు చేసినా నా యేసయ్య మంచివాడు, క్షమిస్తాడు. చెయ్యి, ఎన్ని చేస్తావో చెయ్యిరా, ఎన్ని పాడు పనులు చేస్తావో చెయ్యి, చేస్తూనే ఉండు, ఒక్కరోజు వస్తుంది నీ తరపున నీకు క్షమాపణ పెట్టించిన అదే యేసయ్య రేపటి రోజున తీర్పులో నిలబడినప్పుడు సింహాసనం మీద న్యాయవాదిగా ఉంటాడు. ఏ యేసయ్య అయితే కృపను చూపాడో ఆ యేసయ్య తీర్పు తీర్చే స్థానంలో ఉంటాడు. అప్పుడు నువ్వు యేసయ్యను చూసి ధైర్యం తెచ్చుకొని క్షమాపణ అడుగుతావు. ఆయన అంటాడు, బాబు నా ప్రేమ మారలా, నా కృప మారలా, నా క్షమాగుణం మారలా, కానీ నా స్థానం మారిపోయింది. భూమి మీద ఉన్నప్పుడు నీకోసం ప్రాణం ఇచ్చేంత త్యాగం చేశాను, కానీ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు మారలేకపోయావు. ఇక్కడికి వచ్చాక నేనేం చేయలేను, తీర్పు తీర్చడం తప్ప నేనేమీ చేయలేను. వీడిని పట్టుకొని వెళ్ళి నరకాగ్నిలో వేయండి అంటాడు. ఆయన సింహాసనం దిగి వెళ్ళిపోతాడు. అర్థం చేసుకోండి, ఈరోజే ఆయన ఉత్తరవాదిగా నీ తరపున ఉన్నప్పుడే, నువ్వు క్షమాపణ ప్రార్థన చేస్తే విన్నప్పుడే నువ్వు ప్రార్థన చేయి.